హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో నిన్న నేను ట్రేడింగ్ ఈ ఏరియాలో ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. సో ఇక్కడే చిన్న ఒక్క క్యాండిల్ ఎగ్జిట్ అయిపోయాను, కానీ మార్కెట్ చాలా పడ్డది. ఈ తర్వాత మళ్ళీ ఇంకా చాలా పడ్డది. సో ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. సో నిన్న అటు వీడియోలో కూడా చెప్పాను. సో ఇటు సైడ్ వెళ్తే పైన స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది, లేదంటే ఇటు కిందికి వస్తే కింద స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది అని పెట్టాను నిన్నటి లెవెల్స్ చూసుకుంటే. సో అది సో ఈరోజు మార్కెట్ అయితే హెవీగా పడ్డది. సో తర్వాత మార్కెట్ ఇప్పుడు మళ్ళీ ఈ హై ఈ లో ఈ రెండింటికి 50% ఇక్కడ. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ఆ ఏరియా దాకా వచ్చి మళ్ళీ రిటర్న్ అవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏరియా నుండి ఇటు కొద్దిగా ఈ లోని బ్రేక్ చేసింది అనుకో, ఇక్కడ ఒక సైకలాజికల్ నెంబర్ ఉంది 23,500. సో అది అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ కోసం. సడన్గా ఇటు వచ్చేసి మళ్ళీ అందరిని సెల్లర్స్ని ట్రాప్ చేసి పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ ఈ ఏరియాలో మనకి ట్రాప్ చేసింది. సో అందరినీ ఇక్కడ కిందికి వెళ్తున్నా అని ట్రాప్ చేసింది, మళ్ళీ సడన్గా పైకి వెళ్ళిపోయి అందరినీ స్టాప్ లాస్ హిట్ చేసింది. సో ఈరోజు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ చేస్తుందా, ఇక్కడే చాలాసేపు వెయిట్ చేసేసి ఇటు కిందికి వస్తుందా, కిందికి వస్తే మంచి ఫాల్ ఉంటుంది. సో అది ఈ ఏరియాని బట్టి ఉంటుంది. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ ఎటు సైడ్ మూవ్ అవుతుంది అనేది అది చూడాలి. సో దాన్ని బట్టి పైకి వెళ్ళడమా కిందికి వెళ్ళడమా అనేది డిసైడ్ చేసుకుందాము. సో అది ఫ్రెండ్స్ ఈరోజు లెవెల్స్. సో చూద్దాం, మనకు చిన్న ఒక క్యాండిల్ చాలు మన ప్రాఫిట్ తీసుకోవడానికి. సో నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో